ఆయన ఇండస్ట్రీలో అజాత శత్రువు. ఎవరితో గొడవలుండవు, ఏముండవు. నో కాంట్రోవర్సీ. జీరో కాంట్రోవర్సీ. 500 పైచిలుకు సినిమాలు చేశారు. ఒక్క కాంట్రోవర్సీ కూడా లేదు. వచ్చిన చిన్న చిన్నవి అవి గూడుతో పోయాయి. బట్ ప్రశాంతంగా ఉంటారు. ఉంటే సినిమా, లేకపోతే ఇల్లు, కట్ చేస్తే ఫార్మ్ హౌస్. ఈ మూడే తెలుసు ఆయనకి. సో, ఒక ఆయన మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. పోయినసారి ఎలక్షన్స్‌లో మాత్రం ఆయన గెలిచి ఉంటే, ఈ పాటికి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి మాత్రం అనా వృద్ధాశ్రమం అయితే ఉండేది. అది మాత్రం పక్కాగా చెప్తాను. ఎందుకంటే ఆయన వర్క్ చూసాం గతంలో మా అసోసియేషన్ చేసింది. చాలా సిన్సియర్ వర్కరు. ఒక్క రిమార్క్ కూడా లేదు. ఒక్క రూపాయి తిన్న రిమార్క్ కూడా లేదు. బట్ అటువంటి వ్యక్తి ఓడిపోయినప్పుడు మాత్రం నిజంగా జర్నలిస్టులు బాధపడ్డారు. సినిమా ఇండస్ట్రీ బాధపడ్డారు. చాలామంది బాధపడ్డారు. బట్ ఎందుకు ఓడిపోయారు ఏంటనేది పక్కన పెడితే చాలా కోల్పోయాం అన్నది మాత్రం వాస్తవంగా కరెక్ట్ ఒప్పుకోవాలి. ఇప్పుడున్నది అనాలిసిస్ చేసుకుంటే. సో, అది పక్కన పెడితే 'రాజు వెడ్స్ రాంబాయ్‌లో' ఒక తండ్రిగా నటించాడు. ఇంటర్వెల్ సీన్ అయితే నేను చెప్పడం కాదు మీరెళ్లి చూడండి. నిజంగా ఒక కన్న తండ్రి ఎట్లా ఉంటదో అలాగే ఉంటది. నేనైతే మా నాన్నగారినే పోల్చుకున్నాను ఆ సినిమాలో. ఆయనకి కూడా ఫోన్ చేసి అదే చెప్పాను. మీలో మా నాన్నగారు కనిపించారు సార్ అని. అద్భుతంగా చేశారాయన. సో, మనతో పాటు ఉన్నారు శివాజీ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమా చూసిన తర్వాత సినిమా మట్టి వాసన వచ్చింది సార్. మట్టి వాసన, నిజాయితీ ఉంది. నేను ఆ డైరెక్టర్ కూడా ట్విట్టర్‌లో ట్వీట్ చేశా. ఈ ప్రతి ఫ్రేమ్‌లో నీ కష్టం కనిపించలేదు. నీ నిజాయితీ కనిపించింది. నీ నిజాయితీ కనిపించింది. అలాగే 'రాజు వెడ్స్ రాంబాయ్' 'రాజులో' ఆ కుర్రోడు అఖిలే కనిపించాడు. 'రాంబాయ్‌లో' ఆ తేజస్వి కనిపించింది. 'వెంకన్న'లో సిద్ధు జొన్నలగడ్డ, చైతన్య జొన్నలగడ్డ కనిపించాడు. 'నాన్‌లో' మీరు కనిపించారు. 'బీవీఎస్ రవి' రాత్రి ఒక మాట అన్నాడు. చాలా మంచి మాట అన్నాడు. చాలా గొప్ప మాట అన్నాడు. అవును. హీరో తండ్రి ఇంకా బతికుంటే బాగుండేది. హీరోయిన్ తండ్రి తొందరగా చచ్చిపోతే బాగుంటది. అంటే ఎంత ఇన్వాల్వ్ అయితే రవి గారు ఆ మాట అని ఉంటాడు. యెస్ సార్. అద్భుతంగా ఉంది సార్. సినిమా, సినిమా చిన్న లిటిల్ బడ్జెట్‌లో, కాంపాక్ట్ బడ్జెట్‌లో అద్భుతంగా చేశారు. మంచి రిజల్ట్స్ చూస్తున్నారు. కాకపోతే అటెంప్ట్ నిజాయితీగా ఉంది. ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి సార్? ఇంత అద్భుతమైన సినిమా అవుతుందని మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. హ్మ్. హ్మ్. ఎందుకంటే చాలా కష్టాల్లో చేసాం ఆ సినిమా. ఆ షూటింగ్కి వెళ్తే ఒక ఊరు నుంచి ఒక 35 కిలోమీటర్స్ వెళ్ళాలి. రోడ్లు బాగుండే కాదు మధ్యలోను. పైగా అదే టైంలో వరదలు. ఆ ఊరు వెళ్ళాక వరద వస్తే మళ్ళీ వెనక రాలేం. మళ్ళీ నేను ఉండే హోటల్కి రాలేం. చాలా కష్టాల్లో ఆ లొకేషను, వాళ్ళు వేణుగుడుగులు గారు కానీ, మా బోస్ కానీ, వాళ్ళు చాలా కష్టపడి నాకు తెలిసి ఆ చుట్టుపక్కల కూడా ఇప్పుడు షూటింగ్ జరిగిన వాతావరణం అయితే లేదు. లేదు, వాళ్ళు షూటింగ్ చూడటం కాదు, చాలా సెంటిమెంటల్ ఫెలోస్ అనుకుంటా ఊర్లో అంతా. నా శవయాత్ర జరుగుతుంటే ఒప్పుకోలేదు వాళ్ళు, ఇలా ఎలా ఊరేగిస్తారని. అలాంటివి ఎన్ని జరిగినాయో. వరద ఏదో వస్తే ఆ బోస్ని షూటింగ్ ఆపేయమంటున్నారు, మీరు వచ్చారు వరద వచ్చిందని. అంటే అంత మారుమూల తెలంగాణ పల్లెటూరులో షూటింగ్ చేయడం. అందుకని ఆ న్యాచురాలిటీని, ఆ మట్టి స్మెల్ అక్కడికి పోలేదు. ఇదన్నిటికీ బోసు, ఈ హిట్కి 100% బోసు వేణు గారు. ఈ సినిమాని ప్రమోట్ చేసి జనాల్లో తీసుకెళ్లి సూపర్ డూపర్ హిట్ చేయడానికి కారణం వంశీ గారు, బన్నీ వాసు గారు, మరి నితిన్ గారు, సాయి గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ అయితే సురేష్ బాబులి. సురేష్ బాబులు అద్భుతం. అబ్బా! అలాగే పాట రాసిన ఆయన కానీ అట్లా నటవర సురేంద్ర. ఒక బడ్డింగ్ స్టేజ్‌లో క్యారెక్టర్‌లో రాకోకుండా ఉండే టైంలో, క్యారెక్టర్ కోసం ఎదురు చూసే టైంలో కొన్ని కొన్ని పాత్రలు చేస్తాం. వెతుక్కుంటూ వెళ్తాం. ఎంత దూరమైనా వెళ్తాం. క్యారెక్టర్ వస్తే చాలు, నిరూపించుకుంటే చాలు. నాకు ఈ సినిమాతో పేరు వస్తదంటే చాలు అనే దానికి పరిగెత్తుకుంటూ వెళ్తాం. మీకు అసలు అదేమి అక్కర్లేదు. నిజంగా నాకు అక్కర్లేదు. అక్కర్లేదు. మీకు అసలు ఇప్పుడు 35 కిలోమీటర్లు చెప్తుంటే షాక్ అయ్యా నేను. ఎందుకు వెళ్ళాలి? ఒక ఆర్టిస్టు పేరు రాయని వ్యక్తి కాదు. డబ్బులు అవసరం లేదు. ఒక 35 కిలోమీటర్లు బండి మీద కరెక్ట్ అయిన రోడ్డు కూడా కాదు. ఆ రోడ్లోకెళ్ళి శివాజీ రాజా గారెళ్ళి ఆ పాత్ర చేయాల్సిన అవసరం అద్భుతమైన రెమ్యునరేషన్ ఇస్తారంటే ఇచ్చే సినిమా కూడా కాదది. మనకు తెలుసు ఆ సినిమా కష్టాలు కానీ, నాకు తెలిసి చాలా లోలో తీసుంటారు మీరు. నేను ఈ సింపుల్ ఒక ముక్కలో చెప్పాను ఇది. వేణు గారు బోస్ని ఎంత నమ్మారో డైరెక్టర్ని, నేను కూడా బోస్ని అంతే నమ్మాను. ఆయన 2 సార్లు వచ్చి స్టోరీ చెప్పాడు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను న్యాచురల్గా రావద్దా టైం వేస్ట్, ఫోన్లో చెప్పాను నా క్యారెక్టర్ అంటే అంటుంటా. ఓకే. మిగతా కథ అక్కడికి వెళ్ళాక, లొకేషన్కి వెళ్ళాక నేను ఎందుకు మా వాళ్ళ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అనుకుంటా. రెండోది ఏంటంటే, బోసు సార్ ఇలా మీ డేట్లు కావాలి, పలానా ఊరు వెళ్ళాలి అనగానే అందరినీ కొత్తలు పెట్టి తీస్తున్నావు కదా, నా క్యారెక్టర్ కూడా కొత్తలు పెట్టవచ్చు కదా అన్న. సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్, మీలోను నా నాన్నని చూసుకుంటారా సార్ అన్నాడు బోసు. రాత్రి అదే చెప్పాడు, ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తాడు డైరెక్టర్. మా ఫాదర్ని చూసుకుంటాను సార్ మీరు, నన్ను నాన్న అంటారు పాప. ఇంకేం మాట్లాడలేదు. షూటింగ్ ఎక్కడని అడిగాను అంతే, డేట్లు చెప్పు అన్న ఆ ఒక్క మాటకి. ఈ సినిమా మిస్ అయితే నేను మిస్ అయ్యాను. మంచి సినిమా మిస్ అయ్యానే అనిపించింది.
ప్రతి ఒక్కరు లైట్ బాయ్స్ ఎంత కష్టపడ్డారు, ప్రొడక్షన్ బాయ్స్ ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే ఏమీ దొరకవు. ఒక గుండె సూది కావాలంటే 35 కిలోమీటర్స్ వెళ్ళవలసిందే. 35 కిలోమీటర్స్ రోడ్డు దారుణంగా ఉంటుంది. అది నేను ఫస్ట్ డే అనుకో, బాబు ఇంత దూరం తీసుకొచ్చారేంటి, ఇంకో 4-5 రోజులు చేయాలి, ఇంత దూరం తీసుకొచ్చారేంటి అనుకున్నా. కానీ అప్పుడు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. సూపర్ సార్. సార్ ఎంతో మందితో చేశారు, లెజెండ్స్ డైరెక్టర్స్తో చేశారు. కథ చెప్పేటప్పుడు అద్భుతంగా నరేట్ చేస్తారు. మీరు అన్నట్టే మీలో మా నాన్నగారు చూసుకుంటున్నాను, ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. మీకు కొత్త స్టోరీ నెరేషన్ కొత్త కాదు, వచ్చేవాళ్ళు కొత్త కాదు, చెప్పేవాళ్ళు కొత్త కాదు. చాలామంది చెప్తుంటారు నేను మా నాన్న చూసుకుంటున్నామని కానీ, తర్వాత మీరు లేకపోతే ఈ సినిమా లేదని కానీ, మీ క్యారెక్టర్ మలుపు తిప్పుద్ది సినిమాకని కానీ, ఇలాంటివి చాలా చెప్తారు పాపం. చెప్పి ఒప్పించడానికి చెప్తారు. ఇవన్నీ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లం వస్తుంది. మీకు తెలిసేటప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లోనే మనకు చెప్పింది ఒకటి, వీడు తీసేది ఒకటి అనిపిస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఎట్లా నమ్మగలిగారు? ఇతనేంటి, అతని వరకు వేణుగుడుకుల దగ్గర చేశాడు తప్ప పెద్ద నాలెడ్జ్ కూడా లేదు ఈయనకి. ఈయన్ని మీరు బోస్ని ఎలా నమ్మారు అంత ఇదిగా? సార్ సిన్సియారిటీ. వేణు ఉడుగులు అన్న వ్యక్తి ఒక పెద్ద డైరెక్టర్, మంచి డైరెక్టర్ కదా, చాలా పేరు చాలా మంచి డైరెక్టర్, సెన్సిబుల్ డైరెక్టర్ కదా, మట్టి వాసన తెలిసిన వ్యక్తిగా 100%. ఇతను ఎలా నమ్మాడు బోస్ అన్నది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. నేను నమ్మటం అన్నది సెకండరీ. అసలు ఒక డైరెక్టర్ అయ్యి ఉండి ఇతనికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, నాకు తెలిసి 2-3 సినిమాలు అది కూడా వేణు గారి దగ్గరే చేస్తుంటాడు, వేణు దగ్గరే చేస్తుంటాడు. అతను నమ్మటం అన్నది ఫస్ట్ ఈ సినిమాకి హీరో వేణు. అవునండి. నేను నమ్మటానికి ఏముంది దాంట్లో? నేను ఎంత నమ్మానో దానికన్నా 200% బాగా తీశాడు సినిమా. సార్ ఎలా తీశాడు చెప్పేటప్పుడు కానీ, తడబట్టం కానీ, అతనుకున్న క్లారిటీ కానీ? ఎందుకంటే చెప్తారు ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి తడబడతారు చాలామంది. ఎందుకంటే అన్ని ఎమోషన్స్ పెట్టేయాలి, అన్ని ఫస్ట్ సినిమాలోనే అన్నీ ఉండాలని ఫస్ట్ సినిమా డైరెక్టర్స్ తాపత్రయం ఉంటుంది. దాంట్లో ఏమైనా తడబడ్డా? ఎందుకంటే అతనికి కొంచెం సిగ్గు, బాగా ఎంత సిగ్గు అంత ఉండడు. లేడీస్కి దగ్గరికి వెళ్ళి చెప్పడం, సార్ అదమ్మా అది అని చెప్పేస్తాడు. నా దగ్గరికి కూడా నాకు బాగా నేనంటే ఇష్టం కాబట్టి కొంచెం దగ్గరికి వచ్చి చెప్పాడు. నా దగ్గర కూడా సిగ్గు ఉండేది. అతను పొగటం కాదు, కానీ ఒకప్పుడు మనం బెంగాలీ సినిమాల్ని, మలయాళం సినిమాల్ని వాటిని చూసబ్బా భలే డైరెక్టర్ అన్నాం కదా, ఆ రేంజ్ డైరెక్టర్ అవుతాడు బోస్. ఏంటి సార్ అందరూ రాత్రి వేణుగారేమో వెట్రిమారంతో పొగిడాడు, వేరే వాళ్ళు రాజమౌళితో పొగుడుతున్నారు చాలామంది. అంటే టూ ఎర్లీయా, లేకపోతే అట్లా అనొచ్చా ఒక కొత్త డైరెక్టర్ని ఆ రేంజ్లో పొగటం అనేది? రాజమౌళి గారు కానీ వెట్రిమారన్ గారు వాళ్ళు వండర్స్ చేసి పైకి వెళ్ళిన వాళ్ళు. 100% మనోడు పొగడొచ్చు, తప్పలేదు. ఒక మంచి డైరెక్టర్, మంచి ఫిల్మ్ తీశాడు, హానెస్ట్ ఫిల్మ్ తీశాడు, అంతవరకు. కానీ ఈ రేంజ్ పొగటం అనేది అతనికి కరెక్టా లేదా అనేది మనం దీన్ని తప్పు పట్టడానికి లేదు. రేపు ఇతను ఆ రేంజ్కి వస్తాడని చెప్పారు, కానీ ఇప్పుడే వచ్చారని ఎవరు చెప్పలేదు అక్కడ వాళ్ళు. అంతేగా? అవునండి. వీళ్ళందరూ మట్టిలో మాణిక్యాలయ్యా. అవునండి. ఇప్పుడు మనం అనుకున్న రాజమౌళి గారిని కూడా ఆయన టీవీ చేస్తున్నప్పటి నుంచి పరిచయం కదా, అప్పుడు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తాము ఇతను ఇంత పెద్ద మరి ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టరు, వరల్డ్లో బెస్ట్ 5 డైరెక్టర్స్లో ఒకటి రాజమౌళి గారు ఉంటారు కదా. అలాగే రేపు మా బోస్ కూడా అవ్వచ్చుగా. అవును. మీ సినిమాలో మీ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే తండ్రి చాటు బిడ్డ ఏమి ఇచ్చేవారో మీదిను ఆ హీరో అఖిల్ గొడవ ఒకటి. తర్వాత మిమ్మల్ని కొట్టడానికి మీ సీన్ ఉండదు, కానీ మీరు కొట్టడానికి కర్ర తీసుకొచ్చినప్పుడు ప్రతివాడు చూసేవాడు, ప్రతివాడికి కళ్ళనీళ్ళు వచ్చేసారు. తర్వాత యాక్ట్ చేయటం వేరు, శవంగా యాక్ట్ చేయటం వేరు. జాలి కలగాలి. యాక్ట్ చేయటం ఏముండదు సార్, ఎక్స్ప్రెషన్ ఉండాలిగా. ఎవరికి ఎక్స్ప్రెషన్ ఏంటి ఇట్లా ఓకే శవాసనమే, అది కూడా చేయటం కష్టమే కాదు. ఏ మూమెంట్ ఉండకూడదు. అదిగా ఇక్కడ చిన్న చెబుదాం. ఇది ఇలా పడుకున్నాను, తీసుకెళ్తున్నారు. నా సెల్ ఇప్పుడు ఇక్కడ ఎలా పక్కన ఉంది, ఇది మౌతూనే ఉంది. ఇది అక్కడ సిగ్నల్స్ రావు, అసలు సిగ్నల్స్ అన్నది లేదు. ఎప్పుడో ఒక రోడ్లో క్రాస్ చేస్తుంటే అక్కడ సిగ్నల్ వస్తే మోగుతుంది, అది మోగుతుంది. ఈలోపు మెల్లిగా నన్ను పైరించి కిందకి దించారు. దించాక మాట్లాడదామని సెల తీస్తుంటే అక్కడ గొడవ జరుగుతుంది. మా వీధిలోకి శవాన్ని ఎలా తీసుకొస్తారు మీరు అని. నేను హ్యాపీగా సెల మాట్లాడి లేచి కూర్చొని సెల మాట్లాడి అతనేంటి లేచి కూర్చుంటాడేంటి అంటున్నాడు. దూరం ఇంత గిరిపిస్తాను, లేచి కూర్చుంటాడేంటి. సెల కట్టేసి మళ్ళీ పడుకుంటాను. అంత మారుమూల పల్లెటూరులో. సూపర్ సార్, చాలా బాగుంది సార్, చాలా బాగా చెప్పారు సార్. రాత్రి మీరు శివాజీ రాజా గారు వస్తున్నారంటే ఒకసారి చూద్దాం. మీద అంతా చూస్తే ఓపెన్ చేస్తే ఒక 7-8 ఆర్టికల్స్ మీ మీద ఉన్నాయి. మీరు అంతా చదువుకు లెటర్ రాశారండి. అది చెప్పడానికి కారణం ఏంటంటే, అక్కడ ఎదురుగుండా బాబీ లాంటి మంచి డైరెక్టర్ మా అబ్బాయి విష్ణు అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరు తండ్రి కొడుకులుగా 3 సినిమాలు చేస్తాం, చాలా మంచి సినిమాలు. అందరూ ఉన్నారు.
అదేంటంటే హృదయం బరేకిపోయింది మొత్తం స్టేజీ అంతాను. ఎవరి కళ్ళలో చూసినా నీళ్లు, ఏదో భారంగా ఉంది. సక్సెస్ మీట్ అంత భారంగా ఉంటుంది ఫస్ట్ టైం చూడటం నేను. నవ్వుతూ గొడవ చేస్తూ ఎందుకంటే ఉండే సక్సెస్ మీట్ని అలా చూసేటోటికి దాన్ని కొంచెం లైటర్ వే చేద్దాం, దీన్ని కొంచెం మరి అందరూ కళ్ళల్లో నీళ్ళు కుక్కేసుకున్నారు ఇంక్లూడింగ్ మీ. అందరూ ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. సక్సెస్ మీట్లు అందరూ కళ్ళంటే నీళ్ళు ఎందుకు లైటర్ వే చేద్దామని ఎప్పుడో ఒక 25 ఏళ్ళ క్రితం మా కృష్ణవంశీ సినిమాలు నేను ఒక 10 సినిమాలు చేస్తుంటాను. కృష్ణవంశీ సినిమాలు ఏంటంటే అల్లరల్లరిగా ఉంటుంది, ఎంత సీరియస్. నేను కట్గుండేలకి రోజు ఫేమస్ అయ్యేగా దాని వెనకాల అంతా అల్లరి, అందరూ అల్లరి చేస్తేనే అలా ప్రతిదీ అల్లరి ఉంటుంది. ఈ అమ్మాయి కొంచెం మూడిగా కూర్చుంది. శివ ఏంటి అలా కూర్చుంది, ఏంటో ఏమో తెలియదు అన్న, దాని కంచి పీడిపించరా బోరు కొడుతుంది అన్నాడు. ఏం చేయనంటే ఏదో ఒకటి చేయి అన్నాడు. లవ్ లెటర్ అయినా అన్న, రాసి అన్నాను. నేను రాశాక వంశీ పేరు పెడదాం అనుకున్నా, కింద పెడితే నువ్వు రాశాక నీ పేరు పెట్టరా అన్నాడు. నేను నా పేరు పెట్టి వెళ్ళి ఇదిగో అని కలపూల తోట ఒకటి, కలపూలది చెరువు ఒకటి ఉంటుంది. నేను చిన్న ఆర్టిస్ట్ చిన్న ఇద్దరు వెళ్ళి కలపూలు కోసుకొచ్చి చూడించి వస్తే దాన్ని లింక్ చేసి అది నాకు బాగా క్లోజ్. అంతకుముందు మేము ఇద్దరం కూడా చాలా సినిమాలు చేసాం. నిజంగా నేనేం పట్టించుకోద్దాను, వెళ్ళి చాలా సిన్సియర్గా దానికి ఇచ్చి ఎవరితో చెప్పొద్దు అన్న 15 నిమిషాలకి కైకాల సత్యనారాయణ గారు ఫస్ట్ ఏంటి లవ్ లెటర్ ఇచ్చావంట అన్నాడు. మీకు అది చెప్పేసి ఇప్పుడు నాతో అన్నాడు. తర్వాత లైట్ బాయ్ దగ్గర మొత్తం చెప్పేసింది యూనిట్ అంతా. అది అయిపోయిన కొన్ని రోజులకి నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. అందరూ శోక సముద్రంలో అందరూ ఉండగా నన్ను చూడటానికి హాస్పిటల్కి వచ్చి, శివాజీ నాకు లవ్ లెటర్, మా మిస్సెస్ పక్కనే ఉంది. తర్వాత ఈ విషయం నా క్లాస్ ఫిల్మ్ మినిస్టర్ క్లాస్ పీరియడ్స్ ఉంటారు కదా, అలా తెగతిట్టాను. తర్వాత దాన్ని పట్టుకుని బుద్ధి ఉంది అంటే స్టేజ్ అక్కడ ఉన్నప్పుడు చెబుతారని అది లైట్ రే చేద్దాం రాత్రి చెప్పిన వాడు అంతే. అవునవును, ఫన్నీగా అయితే ఫన్నీగా. అక్కడ సిచ్యువేషన్ చాలాను గుండెలు బరువు ఎక్కిపోయింది రాత్రి ఆ సక్సెస్ మీట్లోను. అందరూ మట్లు మనకి ఈ యూనిట్లో పనిచేసిన వాళ్ళందరూ అసలు అద్భుతమైన వ్యక్తులు సార్. నిజంగా అటువంటి సినిమాలు వస్తూ ఉండాలి సార్, పెద్ద సినిమాలు రావాలి. పెద్ద సినిమాల మధ్యలో ఇటువంటి కల్ట్ అంటామా లేకపోతే మంచి సినిమాలు అంటా వస్తూ ఉంటే నిజంగా ఇండస్ట్రీకి బాగుంటుంది, 10 మంది కొరుక్కుంటుంది. మీలాంటి వ్యక్తులు కూడా నిజంగా ఎంత ఇచ్చారో తెలియదు కానీ నిజంగా కథను నమ్మి వెళ్ళారు, ప్రాణం పోసి వచ్చారు. అటువంటి సినిమాలు వస్తాయి నిజంగా. మా బోస్ ఊరుకుంటాడా? ఎంత స్ట్రిక్ట్ తెలుసు అసలు. ఇతను పక్కా అంటే దొరికేసా డబ్బింగ్లో. నేను చెప్తానుగా, పక్క మారుమూల పల్లెటూరు, అక్కడ లాంగ్వేజ్. నేను 50 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నా, 50 ఇయర్స్ నుంచి 48 ఇయర్స్ ఇక్కడ ఉన్నా. ఇక్కడ కాస్త తెలంగాణ ఏదో మేనేజ్ చేయగలదు కానీ అంత మారుమూలదంటే నాకు అర్థమైంది కొంచెం డబ్బింగ్ దగ్గర. నేను నిజంగా చెప్పనా, ఈ సినిమాలో 2-3 చోట్ల నేను దొరికేస్తా డబ్బింగ్లో 100%. తెలంగాణ 100% దొరికేస్తా 2-3 చోట్ల. నేను ఇంకా సినిమా చూడలే. నేను ఏ రోజు వెళ్దాం ఏదో ఒకటి ఉంది, నేను ఇంకా సినిమా చూడలే, ఇవాళ రేపు చూస్తా. ఈ సినిమా డబ్బింగ్ నాతో 3-4 సార్లు చిన్న అన్నది కూడా చాలా జాగ్రత్తగా చెప్పించుకుంటాడు. ఈ సినిమా జరిగిన ఇంకో విచిత్రం ఏంటంటే, ఒకసారి నాకు ఫోన్ చేశాడు బోసు చేసి, సార్ ఒకసారి సాయంత్రం డబ్బింగ్ చిన్న కరెక్షన్ ఉంది సార్ వస్తారా అన్నాడు బోసు. నాకు ఎప్పుడు డబ్బింగ్ ఇష్టం, బోసే ఫోన్ చేస్తాడు. నాన్న నేను జపాన్లో ఉన్నాను, టోక్యోలో ఉన్నాను అన్నాను. అవునా సరే ఒక పని చేయండి సార్, రూమ్కి వెళ్ళిపోయాక నాకు అక్కడి నుంచి చెప్పన్నాను. నేను రూమ్కి వెళ్ళిపోయాను, వెళ్ళి వాయిస్ మెసేజ్ పెట్టినాకు ఏం డైలాగు నేను 4-5 రకాలుగా చెప్తాను, మీరు ఏది కావాల్సి ఉంటే అది వేసుకోండి అమ్మా అన్న. ఆ చెప్పేసాడు సీన్ ఉంది కదా, నీ చెప్పులనా ఏదో అంటాడు, అది 4 రకాలుగా జపాన్లో చెప్పా. అయిపోయింది. అక్కడి నుంచి నేను ఇండియా ఉత్సవం అయిపోయింది. ఇండియా వచ్చాక ఇది ఇక్కడ ఏదో కరెక్షన్ చెప్పాను. మరి 2 months తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, ఒక 4 months 5 months బ్యాక్. నన్ను ఎక్కడున్నారు అని. ఏమ్మా అన్నాను. అదే సార్ అది మళ్ళీ చెప్దాం సార్, హాలో సౌండ్ కింద ఏదో వచ్చిందంట, మళ్ళీ చెప్పమన్నారు అన్నాడు. సరే చెప్పు. సరే చెప్పునన్నా అన్న. మీరు ఎక్కడున్నారు? నేను రావడానికి ఒక 4 రోజులు పడుతుంది. 4 రోజులు పడుతుంది సార్, ఎక్కడున్నారు సార్ అన్నాడు. నేను ఐస్లాండ్లో ఉన్నానే, వీడియో కాల్ చేసారి ప్రతిసారి ఎప్పుడు సార్ అక్కడ ఉన్నారా సార్ అన్నాడు. అవును, ఇలా రకరకాల కంట్రీస్ నుంచి నేను డబ్బింగ్ చెప్పాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ చెప్పాను, అసలు వదలు. అందుకనే స్టేజ్ మీద అందరూ ఏమన్నారంటే చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడే, మనిషి అలా ఉంటాడేమో కానీ వర్క్ విషయానికి వస్తే 100% సాటిస్ఫై అయితే కానీ ఒప్పుకోడు. లేదు సార్, సినిమా కనిపిస్తుంది. అవును, సినిమా కనిపిస్తుంది, దాని రిజల్ట్ కూడా చూస్తున్నారు. అవును, సూపర్. ఆ మనిషికి ఎక్కడ గర్వం కానీ, హిట్ అవ్వక ముందు ఎలా ఉన్నాడో హిట్ అయ్యి కూడా అలాగే ఉన్నాడు. అవును, సూపర్ సార్. ఇప్పుడు ఈ సినిమాని ఎంత ఆదరిస్తున్నారంటే, ఆ డైరెక్టర్ దీన్ని రాసుకుని దాన్ని
తపన పడి కసి ఎన్ని కష్టాలు పడి ఉంటాడు మహానుభావుడు బోసు అవును. కదా. అవును. ఈరోజు హిట్ వచ్చిందేమో సింపుల్గా ముక్కానేస్తాం మనం దీని వెనకాల. అంటే ప్రతి సినిమాకి కష్టపడతారు. కొన్ని ఆడకపోవచ్చు, ఏదో లోపం ఉండి. దీనికి ఇచ్చిన పబ్లిసిటీ మామూలుగా ఇచ్చారు ఈ సినిమాకి. అవునండి. అది మరి అసలు ఇదేం పబ్లిసిటీ అసలు. లాస్ట్ 15 రోజుల నుంచి ఏదో ఓపెన్ చేసినా కూడా రాజు వెడ్స్ రాంబాయ్ తప్పితే ఇంకోటి కనిపించట్లే. అవును. సినిమా బాగా చేసేరుకున్నారు, అవును. బాగా పబ్లిసిటీ చేసుకున్నారు. నితిన్, సాయి వాళ్ళు అసలు వాళ్ళు నిన్న స్టేజ్ మీద కూడా వాళ్ళు మాట్లాడుతుంటే చాలా చిన్నపిల్లగా వాళ్ళు. అవునండి. వాళ్ళు డెఫినెట్గా మా ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు పుట్టుండ్రు వాళ్ళు మాట్లాడుతుంటే ఈ పాప వీళ్ళు ఇంత డెఫినెట్గా పైకి వస్తారు ఎంత కష్టపడుతుంటే అనిపించింది. బన్నీవాసు గారు, వంశీ అవును. ముచ్చటైన, నాకు అసలు చూస్తుంటే ముచ్చటేస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే. అవును సార్, ఇప్పుడున్న రెమ్యునేషన్స్ విషయాలు కానీ, ఇప్పుడు ఉన్న సినిమా మేకింగ్ కానీ మొత్తం మారిపోయింది. మీరున్న టైంలో 30 లక్షలతో సినిమా అయిపోయేది, ఇప్పుడు 100 కోట్లు దాటి వెళ్ళిపోతుంది సినిమా. మన పరిధి దాటిపోతుంది. అలాగే తెలుగు సినిమాకి పేరు కూడా అలాగే వస్తుంది. తెలుగు సినిమా అంటే ఇండియా మొత్తం, ఇండియా వైడ్ తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇండియా వైడ్ అందరూ చూస్తున్నారు. ఏ సినిమా రిలీజ్ అవుతుంది, ఏ కాంబినేషను, డైరెక్టర్ ఎవరు, సినిమాటోగ్రఫీ ఎవరు, అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని విత్ లిస్ట్ కూడా చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ రేట్లు, బడ్జెట్లు పెరగటం కరెక్టా, లేకపోతే ఎంతవరకు చూసుకోవచ్చు? అది నాకు తెలియదు కానీ బడ్జెట్ల గురించి వాళ్ళ గురించి నాకు ఒక పెద్ద సినిమా క్యారవాన్కి ఖర్చు ఈ సినిమా రాజు రాంబాయ్ కదా 20 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే మీరు ఊహించండి అసలు ఏ సినిమాకి 20 కోట్లు లాభం వస్తుంది. ఎంత దమ్ము ఉండాలి వీళ్ళందరికీ, వంశీ కానీ. అసలు ఆ పబ్లిసిటీ ఏంటి, ఆ సినిమాని నిలబెట్టేయండి బన్నీవాసు గారు కానీ. సినిమాలో విషయం ఉంది సార్, సినిమాలో విషయం లేకపోతే ఎంత పబ్లిసిటీ చూడరు. ఇదే బన్నీవాసు గారు మొన్న ప్రెస్ మీట్లో అడిగాను, మిత్రమండలి ఏమైంది, మిత్రమండలి సినిమా అన్నారు ఆయన. చెప్పారు ఆయన కూడా, జడ్జిమెంట్ అంటే కామెడీ సినిమాలు తొందరగా జడ్జ్ చేయలేము అని చెప్పారు. సేమే వాళ్ళంతా సినిమా పిచ్చోళ్ళే వాళ్ళు. నిజంగా నిన్న నేను చూస్తే అందరూ సినిమా పిచ్చోళ్ళు అక్కడ. సినిమా అంటే ప్రాణం, ఎందుకంటే ఆ మట్టిలోంచి వచ్చారు కదా వాళ్ళు. నో బ్యాక్గ్రౌండ్, ఎవరికి ఏమీ లేవు. చూస్తే మా డైరెక్టర్ ఎలా ఉన్నాడు, వెళ్ళి బ్రాండెడ్ షర్టు వేణుగారు కూడా నాకు 500 చాలన్నారు. వాళ్ళు మారాళ్ళు. వాళ్ళు 10 ఏళ్ళు పోయాక, నువ్వు 10 ఏళ్ళు పోయాక పెద్ద డైరెక్టర్ అయినా కూడా బహుశా అలాగే ఉంటాడు సార్. ఉంటే స్వచ్ఛమైన సినిమాలు వస్తాయి సార్, మారితే రావు. అంతే అంతే. అవును.